మనుషులకు చెట్లు చేమలు ఎంత ముఖ్యమో పక్షులకు జంతువులకు కూడా అవి అంతే ముఖ్యం. చెట్లు మనుషులకు పూలు పళ్ళు దగ్గర నుండి ఆక్సిజన్ వరకు చాలానే ఇస్తాయి. అయితే జంతువులకు పక్షులకు కూడా చెట్లనేవి వాటికి ఇళ్లతో సమానం. జంతువులు పక్షులు చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. మనం చెట్లను నరికిస్తే వాటికి నష్టం కలిగించినట్టే. ఎందుకంటే మన ఇంటిని ఎవరైనా ఆక్రమిస్తే మనకు ఆశ్రయం లేక రోడ్డు మీద పడ్డట్టు, అలాగే చెట్లను నరికేస్తే జంతువులు పక్షులు అంతే ఇబ్బంది పడతాయి. మనుషులకు ప్రాణం ఉంటుందన్నది ఎంత సత్యమో చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. చెట్లను నరికేటప్పుడు చాలా మంది పచ్చని చెట్టును ఎందుకు నరుకుతావు, నీడనిచ్చే చెట్టును నరుకుతున్నారు అంటూ ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి కూడా ఒక చెట్టును నరుకుతున్నప్పుడు ఎంతో బాధపడ్డాడు. అలా చెట్టు నరికినందుకు అతని మీద అతనికి అసహ్యం వేసింది. అమెరికాలోని ఒక పార్కులో ఒక పెద్ద చెట్టు ఉంది. అది ఎంత పెద్ద చెట్టు అంటే చాలా పురాతనమైనది. రియాన్ తన గార్డెన్ లో ఉన్న చెట్లను నరకాలి అనుకున్నాడు. అయితే కట్టర్ తీసుకొని వెంటనే తన గార్డెన్ లోకి వెళ్ళాడు. సగం చెట్టును నరికిన తరువాత అక్కడ అతనికి ఒక దృశ్యం కనిపించింది. అది చూసిన అతనికి మతిపోయినంత పనైంది. ఆ చెట్టు నరుకుతున్నప్పుడు అతను విషయాన్ని గమనించాడు. ఆ చెట్టును నరుకుతున్న సమయంలో ఒక నల్లటి జీవి బయటకు రావడం చూశాడు. అతను దగ్గరికి వెళ్లి చూడగా అదొక నల్ల త్రాచు. మొదట్లో అతను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత దగ్గరికి వెళ్లి చూడగా ఈ పాము ఆ చెట్టు మధ్యలో ఉంది. ఇతను ఆ చెట్టును సగానికి నరకడం వల్ల పాము శరీరం కూడా 2 ముక్కలయ్యింది. దాని శరీరంలో సగభాగం పోవడం వల్ల ఆ పాము ఎంతో తల్లడిల్లిపోయింది. ఆ దృశ్యం చూసిన వెంటనే అతనిపై అతనికే ఎంతో కోపం వచ్చింది. అసలు చెట్టును నరకడమే పెద్ద తప్పదు నరకాలి అనుకున్నప్పుడు పక్షులు జంతువులు ఉన్నాయేమో అని చూసుకొని నరకడం మానవత్వం కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.